వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కంచిపీఠాధిపతులకి శృంగేరి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురు పౌర్ణమి ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆదివారం అవ్వడం, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండడం విశేషమైనటువంటి తిథిగా చెప్పవచ్చు. అయితే ఈ గురు పౌర్ణమికి చాలామందికి ఈ యొక్క కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ దాని అర్థము స్వరూపమే మారిపోయింది. అసలు గురు పౌర్ణమి రోజున గురువుని ధ్యానించాలి. మనం ఏం చేస్తున్నాం? మానవ రూపంగా పుట్టినటువంటి ఆశ్రమాలు ఎక్కడ పడితే అక్కడ ఆశ్రమాలు పెట్టుకొని బాబాల యొక్క పాదాల్లో పడుతున్నాం. కాబట్టి అసలు గురువు ఎవరు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు తెలుసుకోవాలి. మనకు ఒక గురుస్థానంలో ఉన్నాడనంటే జ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవులని అజ్ఞానం నుంచి బయటపడేసేటువంటి వ్యక్తి, మన జీవితానికి మేలు చేసినటువంటి వ్యక్తి, మన జీవితాన్ని ఉద్ధరించినటువంటి వ్యక్తి గురువుగా భావించాలి. మరి మన జీవితానికి, మన జీవన ప్రమాణానికి, జీవన విధానానికి చక్కటి బాట వేసినటువంటి గురువులని మర్చిపోయి ఎవరో తెలియనటువంటి వ్యక్తులు మొదలుపెట్టినటువంటి వ్యాపార ధోరణితో ఉన్నటువంటి గురువులని ఇప్పుడు మనం ఆశ్రయిస్తున్నాం. మనం చెప్పాలి అని అంటే ఎవరిని విమర్శిస్తున్నటువంటి కాదు, ఎవరి మనోభావాలు వారివి. కానీ అసలు సిసలైనటువంటి గురుతత్వం అంతా మన హిందూ సనాతన సాంప్రదాయంలో ఉన్నప్పుడు మన హిందూ సనాతన సాంప్రదాయానికి సంబంధం లేని వ్యక్తులని ఆశ్రయించడమే మనం చేస్తున్నటువంటి ఇబ్బందులు అని చెప్పవచ్చు, అధర్మము అని చెప్పవచ్చు. పరధర్మో భయావహ, పరధర్మాన్ని ఆశ్రయించడం భయంతో కూడుకున్నటువంటిది. అనగా దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగా ఉంటుంది. ఇతర ఏ మతాల వాళ్ళు ఆచరించినటువంటి విధంగా మనము గురువులని సరైనటువంటి విధంగా తెలుసుకోలేకపోతున్నాం. అసలు గురువు అనంటే ఈ యొక్క కలియుగానికి వ్యాస భగవాన్ల వారు గురువులు, తరువాత ఆదిశంకరాచార్యుల వారు, శ్రీకృష్ణ భగవాన్ల వారు, ఇంకా చెప్పాలి అంటే జ్ఞానాన్ని రక్షించినటువంటి విష్ణు అవతార స్వరూపము హయగ్రీవుడు గురువు, అలాగే వేదాలని రక్షించినటువంటి శివ స్వరూపము దక్షిణామూర్తి గురువు. వీళ్ళందరినీ వదిలిపెట్టి అసలు గురువంటే సమాధానానికి సరితూగలేనటువంటి కాలిగోటికి కూడా పనికిరానటువంటి వ్యక్తులని బాబాలుగా మనం భావిస్తూ ఆ బాబాల పాదాలు పట్టుకుంటున్నాం. కాబట్టి మానవులుగా ఉన్నటువంటి వాళ్ళు కాదండి, దైవాంశ సంభూతులై ఉండాలి. ఒక్క లోకానికి ఏదైనా గొప్ప ప్రయోజనం చేసి ఉండాలి గురువునంటే. శ్రీకృష్ణ భగవానుల వారు గీతను అందించారు కదా. మానవుడిగా పుట్టినటువంటి ఆదిశంకరాచార్యుల వారు జన్మించింది అల్పాయుష్యే. కానీ ఆ ఆదిశంకరాచార్యుల వారికి పుట్టుకకి ముందు కొన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో, ఈ సనాతన ధర్మంలో దేవపూజలు అడుగంటిపోయాయి. సాక్షాత్తు ఈశ్వరుడే మానవతారంగా జన్మించి సకలమైనటువంటి అన్ని రకాల మతాలని ఓడించి ఏకీకృతం చేసి సర్వమతాల యొక్క సమ్మోహనం అనగా సర్వమతాల యొక్క అంగీకారముగా దేవతార్చన పంచాయతన పూజ అనేటువంటి విధానాన్ని చెప్పి మనకు అందించి వెళ్ళి 4 దిక్కులలో 4 పీఠాలను స్థాపించి ఈ భారతదేశాన్ని 4 మూలల నుంచి ధర్మాన్ని రక్షించే విధంగా ఏర్పరిచిపోయారు ఆదిశంకరాచార్యుల వారు. వారికంటే గొప్పవాళ్ళ మనం ఈ రోజున బాబాలుగా కొలిచేవాళ్ళని? అలాగే ఈ యొక్క సోమకుడు అనేటువంటి యొక్క రాక్షసుని చేతిలో వేదాలు పడ్డప్పుడు ఆ వేదాలన్నీ చెల్లా చెదురైపోయి కలగా పులగమైపోయి అన్నీ కలిసిపోయాయట. అటువంటి కలిసిపోయినటువంటి వేదాలని చక్కగా ఏ వేదానికి ఆ వేదముగా విభజించి 18 పురాణాలు రచించి భవిష్యత్ పురాణం కూడా రచించినటువంటి మహాభారతాన్ని మనకు అందించినటువంటి అద్వైత శిఖామణి ఈ యొక్క వ్యాస భగవానుల వారు సద్గురువులు కదా, వారిని పూజించట్లేదు. అలాగే మనకు విష్ణు స్వరూపముగా హయగ్రీవుడిని జ్ఞానదేవతగా, అలాగే జ్ఞానదేవతగా శివస్వరూపంగా ఉన్నటువంటి దక్షిణామూర్తిని మనం గురువులుగా ఏనాడో మర్చిపోయాం. కాబట్టి ఈ రోజున ఏది ధర్మము ఏది సత్యమని తెలిసి కూడా చాలామంది ఈ బాబాల ఆశ్రమాల చుట్టూ వెళ్ళి బాబాల పాదాలు పట్టుకొని వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. బాబాలు దేవుళ్ళు కాదు, బాబాలు గురువులు అంతకంటే కాదండి.
వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి. గురు పౌర్ణమి రోజున మీకు నిజంగా భక్తి శ్రద్ధ ఉంటే మీ యొక్క జీవితానికి విద్య నేర్పినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి వస్త్రములు పెట్టి వారి ఆశీర్వచనం తీసుకోండి. లేదు శివాలయానికి ఉన్నటువంటి వ్యక్తులు, శివాలయానికి వెళ్ళేవాళ్ళు, శివాలయానికి విష్ణు సంబంధమైన దేవాలయాలు వెళ్ళేవాళ్ళు, విష్ణు సంబంధంగా అమ్మవారిని గురువుగా భావించేవాళ్ళు అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని జ్ఞానానికి ప్రతీకగా కొలుస్తారు సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే అన్ని విఘ్నాలకు అధిపతి గణపతిని మీరు పూజించదలిస్తే వీళ్ళని గురువులుగా భావించి చేయండి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసినా ధర్మము అంటే తెలుసుకోవాలి అని అంటే గురువుల యొక్క పీఠాలకు వెళ్ళి మనం తెలుసుకోవాలి. మనకు ఈ యొక్క ప్రపంచంలో ధర్మానికి ఏదైనా హాని జరిగింది లేదా ధర్మానికి సంకటం వచ్చింది, ధర్మానికి మనం ఆ నిజాలు తెలుసుకోవాలని సంశయం కలిగినప్పుడు, సందేహాలు కలిగినప్పుడు సంశయ సందేహ నివృత్తి చేసేవారు శృంగేరి జగద్గురు పీఠాధిపతులు. ఆ రోజున శృంగేరి జగద్గురు పీఠాధిపతుల యొక్క సన్నిధానంలో జరిగేటువంటి పూజ వ్యాస పూజ, ఆదిశంకరాచార్యుల పూజ. మరి మనమందరం కూడా ఆ శృంగేరి పీఠాన్ని అనుసరిస్తున్న వాళ్ళమే కదా, దక్షిణాది పీఠంగా ఏర్పడినటువంటి ఆ శృంగేరి పీఠము. అటువంటి పీఠాధిపతులు ఆచరిస్తున్న విధానమే మనకు కర్తవ్యము. కాబట్టి మనము కూడా వ్యాస పూజ మరియు గురు పూజ అంటే మీకు విద్య నేర్పి మంత్రం నేర్పినటువంటి అన్నిటికంటే మించి మీకు తొలి గురువు తల్లిదండ్రులు, వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి వాళ్ళని చేసుకోండి, గురువులుగా పునీతమయ్యండి. అంతే తప్ప ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏ యొక్క ఇబ్బంది వచ్చినా బాబాల పేర్లు స్మరించుకుంటూ అయ్యో అయ్యో అనుకుంటూ ఆ బాబాలకి దగ్గరకు ఆశ్రమాల్లో ఆ బాబాల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని అతని ఆశీర్వచనాలు తీసుకొని పెట్టుకునే దానికంటే ఔచిత్యం ఇంకొకటి లేదండి. మనము సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం. సనాతన ధర్మంలో గురువులంటే వ్యాసుడు, శంకరాచార్యులు, కృష్ణుడు మరియు ఈ యొక్క దక్షిణామూర్తి మరియు హయగ్రీవ దేవతలు, వీళ్ళని మీరు ఆశ్రయించండి. ఆ రోజున శివాలయానికి వెళ్ళండి, విష్ణు దేవాలయానికి వెళ్ళండి, అర్చనాభిషేకాదులు మీ గోత్రనామాదులతో జరిపించుకోండి. తప్పకుండా మీకు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే మీకు చేతనైతే, మీకు భగవంతుడు శక్తినిస్తే, మీకు విద్య నేర్పిన నేర్పినటువంటి మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి బట్టలు పెట్టి ఆశీర్వచనం తీసుకొని వారికి ఇష్టమైనటువంటి ఫలములు తీసుకొని వెళ్ళి వారికి కొంత జీవన మార్గంగా కొంత రూపాయలని దక్షిణంగా ఇవ్వండి మీకు తోచినంతగా. ఆ గురువు పరమ సంతోషభరితుడవుతాడు. గురువు ఒక్కడు సంతోషపడితే దేవతలందరూ సంతోషపడినట్టే లెక్క. కాబట్టి ఎక్కడో మనకు ధర్మం కాని బాబాల చుట్టూ తిరిగే వాళ్ళని గురువులుగా భావించుకుంటూ వెళ్ళేదానికంటే మీరు మన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు మన దేవతలకి కొలువై తక్కువై ఉంటే కదా, మన దేవతలు ఎందరో కొలువై ఉన్నారు, వాళ్ళని గురువులుగా భావించి ఆ దేవతల యొక్క దేవాలయానికి చేరుకుని వెళ్ళి మీరు ఆశీర్వచనాలు తీసుకుని రండి. తప్పకుండా గురు పౌర్ణమి రోజున చేయాల్సినటువంటి ప్రథమ ధర్మం ఇది. మన ధర్మాన్ని వదిలి పరధర్మాన్ని ఆశ్రయించి లాభం లేదు. మీరు ఎంతటి వేరే మతంలో ఉన్న వాళ్ళని మన దేవాలయానికి రప్పించగలుగుతారా? మరి మనది కానటువంటి వ్యక్తులని మనం పూజించడం ఎంతవరకు కరెక్టో ఒకసారి వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తప్పకుండా మీరు ఈ యొక్క నిర్ణయానికి కనీసం కొంతైనా ఆలోచిస్తారనే భావనతో తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.